సునీల్ అనే తన్ని 5 years లవ్ చేశాను. లవ్ చేసి అంటే కొద్దిగా ఇంట్లో తెలిసి గొడవలు అయ్యాయనేసి ఇంట్లో వాళ్ళతో గొడవ వేసుకొని తన్ని పెళ్లి చేసుకున్నా. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి పెళ్లి చేసింది. చేసి ప్రెగ్నెన్సీ ఒకటి వచ్చింది. దాన్ని తీపిచ్చేసి నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ లేకుండా వాళ్ళు ఫోన్ పగలు కొట్టేసి మాతో మ్యారేజ్ అయ్యాకే బయట తనకి ఇంకో ఎఫ్ఐఆర్ ఒకటి ఉంది. ఆ అమ్మాయి గురించి రోజు తాగొచ్చి నన్ను కొట్టేది, అలా అంతా చేశాడు. దిశాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నేను, మాతో చేస్తున్నాడు అతను అనేసి. దిశాకి ఇస్తే అక్కడ సరస్వతి మేడం వచ్చి మాతో కాంప్రమైజ్ చేసి పంపించింది, ఆ అమ్మాయిని బాగా చూసుకోరా ఇలా అలా అనేసి. కానీ తను ఏమంటే ఆ అమ్మాయితోనే తిరుగుతా తనే కావాలనేసి తన కోసమే వెళ్తా. నన్ను ఏమంటే మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మ సరస్వతి మేడం చెప్పింది, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ఇంట్లో దగ్గర పెట్టేసి వచ్చారా అనేసి. వాడు తీసుకెళ్ళి నన్ను మా ఇంటికాడ వదిలేశాడు. ఇంతవరకు నేను సూసైడ్ చేసుకున్నా రాలేదనేసి. అయినా కానీ సూసైడ్ చేసుకున్నాను కానీ వచ్చి కూడా నన్ను చూడలేదు. పిలిచారు సార్ వాళ్ళే ఫోన్ చేసి, మాతో మీ వైఫ్ సూసైడ్ చేసుకున్నట్టు కదరా వెళ్ళి చూడరా అంటే, నాకు సంబంధం లేదు, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అని చెప్పాడు. ఆమె ఏమంటే సరస్వతి మేడం దగ్గరికి వెళ్తే ఆమె హోమ్లో తీసుకెళ్ళి పడేస్తాను నిన్ను, మీ వాళ్ళకి నువ్వు అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు, నేనేం చేయాలి ఇడిస్తే నా దగ్గరికి వస్తే అనేసి అని. సునీల్ కుమార్ వాళ్ళ మదర్ ఏమంటే, నువ్వేమైనా మీ ఇంటికాడ నుంచి ఏమైనా ఆస్తులు ఏమైనా తెచ్చావా, మేడం కూడా అలాగే అడిగారు, నువ్వేమైనా కట్నం తెచ్చిచ్చావా వాళ్ళకి, నువ్వేమైనా తెచ్చిచ్చావా వాళ్ళతో ఏం మాట్లాడాలి, నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని లక్షలు తెచ్చిచ్చావు వాళ్ళకి నువ్వు. మేడము అలాగే మాట్లాడింది, ఆమె అలాగే మాట్లాడుతుంది, మీ ఇంటికాడ నుంచి ఏమైనా ఎత్తుకోవచ్చావా నువ్వు. లవ్ చేసేటప్పుడు ఏమంటే నిన్ను బాగా చూసుకుంటాం వచ్చే ఏం అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటే నువ్వేమైనా తెచ్చి పెట్టావా, ₹1 కూడా తాలేదు, నిన్ను ఎందుకు మేము చూసుకోవాలని. నేను సపరేట్గా పోదాం అనేసి పిలిచాను, సపరేట్గా పోదాం రా అనేసి నేనే ఇల్లు తీసుకొని నేనే అన్నీ చేసుకొని దిశాలోకి పోయి సంతకం పెట్టించాను. నేనే అన్నీ చేసుకుంటాను మేడం, వాడికి ఉద్యోగం పోయింది కాబట్టి నేనే చేసుకుంటానని ఇల్లు తీసుకున్నాను, రెంట్ కట్టుకున్నాను, సామాన్లు తీసుకోపోయి పెట్టుకున్నాను. పిలిచా కానీ రాలేదు. నేను రాను, నేను మా అమ్మను వదిలేసి నేను ఎందుకు వస్తాను, నేను రాను అన్నాడు. సరే అదంతా నా వల్ల కాల, ఇంట్లో ప్రెజర్ అక్కడ ప్రెజర్ తట్టుకోలేక 20 tablets విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేసి రేయాలో పోయి జాయిన్ అయ్యా. నాకు తెలీదు, నేను రైల్వేకి వెళ్ళి కనుక్కుంటే ఆ అబ్బాయి వాళ్ళు తిరుగుతున్నారమ్మా అని ఆయన జాబ్లో తీసేశాడు ఇద్దరిని. నేనేం చేసేది ఇక్కడికి వస్తే అనేసి వాళ్ళిద్దరిని జాబ్లో తీసేసినాడు. దానికి నన్ను రేణుగుంటలో నేను అక్కడికి వెళ్ళి మాట్లాడనేసి పబ్లిక్గానే కొట్టాను. నన్ను పబ్లిక్గానే కొడితే వాళ్ళు తీసుకెళ్ళి రేణుగుంట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి ఆడపిల్లని మాతో కొట్టడము ఇది కాదురా అనేసి అని చెప్పారు. ఆ పిల్లే వచ్చింది డ్యూటీ కాడికంటే, నాకు దిశ వాళ్ళే చెప్పారు, మీ హస్బెండ్ పైన ఏదైనా నీకు అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళేసి సార్ వాళ్ళని అడిగి కనుక్కోమ్మా అన్నారు. వెళ్ళి కనుక్కుంటే ప్రతి ఒక్కరూ చెప్పిన మాట అదే, వాళ్ళిద్దరూ బయట తిరుగుతున్నారు, ఇక్కడ టాక్ ఉంది, మేము చెప్పినాము దూరంగా ఉండండిరా అనేసి. వాడు పెళ్ళి అయిందని కూడా చెప్పలేదంట వాళ్ళకి ఏం చెప్పాడు, నేను ఫొటోస్ కూడా పెట్టా, మ్యారేజ్ అయింది అనేసి ఫొటోస్ పెడితే ఇవి ఎడిటింగ్ ఫొటోస్ అని చెప్తున్నాడు. ఎడిటింగ్ అంటే ఇవి ఎడిటింగ్ ఫొటోస్ అని చెప్పాడు. నేను అదే చెప్పాను, ఎడిటింగ్గా వాళ్ళ అమ్మ దిశాలో మొత్తం చెప్పింది, వాళ్ళ అమ్మ నేనే పెళ్లి చేసింది, వీళ్ళకి పెళ్లి చేసింది నేనే అనేసి. ఇప్పుడు ఏమంటుంది, ప్రెగ్నెన్సీ మ్యాటర్ ప్రూఫ్స్ అన్నీ నాది డిలీట్ చేసుకునేసి అన్నీ చేసి ఆమె సరస్వతి మేడమే తీసుకెళ్ళి ఫోన్ అక్కడ ఇచ్చేసింది. ఆ పిల్లకి ఫోన్ అవసరం లేదు, నేను ఈ మాత్రం ప్రూఫ్స్ పెట్టుకొని చెప్తాను అనేసి ఆమె తీసుకెళ్ళి ఫోన్ ఇచ్చేసింది. వాడు ఏమంటే ఫోన్ పగలు కొట్టేశాడు. దిశాలో ఎస్ఐ మేడం ఆమె ఫోన్ ఇచ్చేసింది. వాడు ఏమంటే అన్ని డిలీట్ చేసి ఫోన్ పగలు కొట్టేశాడు. నా దగ్గర ఫోన్ లేకుండా చేసేసాడు. June 23 అలా వెళ్ళాం. ఎస్ఐ మేడం, అదే సరస్వతి మేడం, ఎస్ఐ మేడం ఆమెతో. ఆయన ఏమన్నాడంటే, వీడు కొద్దిగా ప్రెజర్గానే ఉంది, దిశాకి వెళ్ళమ్మా లేడీస్కి అక్కడే సపోర్ట్ చేస్తారని. అక్కడికి వెళ్తే ఆమె ఏమంటే నన్ను తీసుకెళ్ళి హోమ్లో పడేస్తుందంట. ఇది నాకు హెల్త్ బాగాలేని ఫోటో నిన్ను తీసుకున్నా. అక్కడే సపోర్ట్ చేస్తున్నారు. నేను సపరేట్గా వెళ్ళాలి, వాళ్ళ అమ్మతో నాకు డబ్బులు ప్రెజర్ ఎక్కువ వస్తుంది అని కూడా చెప్పాను నేను. అయినా కానీ తను వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటుంది. లేదు, ఆ అమ్మాయితోనే తిరుగుతా, అందరూ టాక్ వదిలారు అక్కడ. నేను మెసేజ్ అయితే చూసాను, ఆ అమ్మాయి గాజులు లంచ్ బాక్స్ ఇవన్నీ నేను అడిగాను ఆల్రెడీ.
అమ్మ నిన్ను ఎందుకు అడుగుతుంది అనేసి అంటే చెల్లిగా అడగచ్చు కదా, ఫ్రెండ్గా అడగచ్చు కదా, నువ్వెందుకు తప్పుగా అనుకుంటావు అని. రోజు పబ్జీ ఆడతాడు, పైకి ఎక్కేసి పబ్జీ 24 గంటలు 4 అవుతున్నా దిగడు మిద్ది. నేనై ఫోన్ చేసి మిద్ది దిగు అంటే మిద్ది పైన కూర్చునేది, ఫోన్లు మాట్లాడుకునే నేను పోతే కట్ చేసేస్తాడు ఫోను. ఎంతసేపు అడిగితే పబ్జీ ఆడుతున్నా ఇదే పబ్జీ ఆడుకుంటున్నాను. ఆమె ఏమంటుంది వాళ్ళ అమ్మ నువ్వు అడగచ్చు కదా మీ కొడుకుని ఏమైనా అనేసి అంటే నా కొడుకు తప్పు చేయడు అనేసి ఆమె అంటుంది. లేదు 2 months అవుతుంది మా ఇంటికి తీసుకొచ్చి వదిలేశాడు. నేను వాళ్ళ ఇంటికి పోనే లేదు, తను కూడా నా కోసం రాలేదు. వాళ్ళది వెంకటేశ్వర కాలనీయే, మాది పీటేరు కాలనీ మంగళం, ఒకే ఏరియా. అవును ప్రశ్నిస్తే ఆమె ఏమంటుంది నా కొడుకు తప్పు చేయడు, వాళ్ళ కొడుకు పక్కనే మాట్లాడుతుంది. నేను వెళ్ళాను అయిపోయింది, మా ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు? అయ్యో దిశకి వెళ్ళాకే కంప్లైంట్ అయినాక ఆమె అయితే నన్ను ఇంట్లోకి రానిలేదు. నువ్వు నా పైన కంప్లైంట్ పెట్టావు కదా, నేను ఎందుకు రానిస్తాను? నన్ను ఒక్కదాన్ని మిద్ది పైన, నేను ఒక్కదాన్ని మా ఇంటికి కూడా నేను పోలేదు, మిద్ది పైన పడి వచ్చున్నాను కానీ పైకి పోలేదు, ఏం లేదు. బయట కరెక్ట్గా 2-3 రోజులు బయట కూర్చొని ఉన్నా, ఫుడ్ లేదు ఏమీ లేదు. కుక్క మాత్రం తీసుకొచ్చి బయట వేసినారు, బయట తెచ్చి ఫుడ్ పెడితే నేను తినాలంట, నాకు హక్కే లేదంట ఇంటికి, నేను చూసుకుంటాను అనేసి అని చెప్పినాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.